ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనుషుల నుండి ఏమీ ఆశించడు. మనుషులు దేవునికి ఇవ్వగలిగింది కూడా ఏమీ లేదు. తోటి వ్యక్తిని ప్రేమించటయే మనిషి నుండి దేవుడు ఆశించేది. మనుషుల నుండి మనం చాలా ఆశిస్తాం. అందరూ మనల్ని ప్రేమించాలని, మనకు అనుకూలంగా ఉండాలని, మనల్ని భరించాలని కోరుకుంటాం. మన స్వభావము ఎలాంటిదైనా సరే ఎదుటి వాళ్ళు మనల్ని వేలెత్తి చూపిస్తే మనం అసలు భరించలేం. మనం ఎదుటి వాళ్ళ నుండి ఏమి ఆశిస్తామో అది మనం చేయలేం. మనకేదైనా అవసరమైనప్పుడు ఎవరైనా మనకు సహాయం చేస్తే బాగుండు అనుకుంటాం, కానీ ఎవరైనా మన దగ్గరికి సహాయానికి వచ్చినప్పుడు మాత్రం తప్పించుకోవాలని చూస్తాం. మన హృదయంలో మనం మనుషుల నుండి ఏం ఆశిస్తామో అది మనం ఎదుటి వారికి చేయగలిగే మనసు ఉంటేనే మనం ఇతరుల నుండి దాన్ని కోరుకోవాలి. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో మనం పొరుగువారి పట్ల కూడా అలాంటి దృక్పథమే ఉండాలి. మనం ఇతరుల నుండి ఆశించటం కంటే ఇతరులకు ఏమి చేయగలమనే మనస్సు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ దేవుడు కోరుకుంటున్నట్లు మనుషులు ఉండడం లేదు. ఈ భూమి మీద మనం ఇతరుల పట్ల ఎలా నడుచుకోవాలో, వారికి మనం ఏం చేయాలో అదంతా బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇతరుల పట్ల న్యాయంగా నడుచుకోవడం, జాలిపడడం, ప్రేమించటం, ఇవన్నీ మొదట మనం తగ్గించుకుని దీన మనసు కలిగి ఉంటే తప్ప చేయలేం. మనకు దీన మనసు రావాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుషులు ఎదుట నీతిమంతులు అనిపించుకునేవారు ప్రేమించినట్లు నటిస్తారు తప్ప దేవుని హృదయపూర్వకంగా ప్రేమించలేరు. గుర్తించుకోండి, మంచి సమరయనకు ఉన్నంటి మనస్సు దేవునికి ఇష్టమైంది. మనము చేయలేని దానిని మనము వారి నుండి ఆశిస్తే దేవుని ఆజ్ఞను ధిక్కరించినట్లవుతుంది. మనం చేయగలిగి ఉండి ఇతరులకు మనం చెయ్యని వాటిని ఇతరుల నుండి ఆశించటం అనేది స్వార్థం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మా జీవితంలో ఇతరుల దగ్గర నుండి ఏ గౌరవము, ఏ ప్రేమ, ఏ ఆదరణ పొందాలనుకుంటున్నామో మొదట మేము చేయగలిగిన వారుగా ఉండగలగడానికి సహాయం చేయండి. మేము నేర్చుకున్న లేఖనపు సత్యములు ఏది ఆశించకుండా మంచి సమరయుడు తన తోటి వారికి చేశాడు. అయితే మేము ఇక్కడ ఇతరుల దగ్గర గౌరవము, ప్రేమ, ఆదరణ పొందుకునేవారనుకున్న మేము మొదట ఇతరులకు చేసేవారిగా ఉండగలటానికి సహాయం చేయండి. మీ పిల్లలను మీరు దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాల, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భము లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను మీరు దీవించమని, మీరు సిద్ధపరిచిన పరలోకపు సంబంధమైన దేవునికి పాత్రలుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.